గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. నిన్న రాష్ట్రమంతా దీక్ష దివస్ని టీఆర్ఎస్ శ్రేణులు జరుపుకున్నాయి. దానికి సంబంధించిన వార్త అన్ని పత్రికలు కూడా ఉన్నాయి. కేసీఆర్ దీక్ష చేసి నిన్నటికి 7 సంవత్సరాలు కేసీఆర్ దీక్ష చేయడం వల్లనే రాష్ట్రం సిద్ధించిందని చెప్పి టీఆర్ఎస్ శ్రేణులు చెప్పి అన్ని చోట్ల దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లో, తర్వాత అన్ని మండల కేంద్రాల్లో, హైదరాబాద్లో కూడా దీక్ష దివస్ జరిపాయి. ఆ వార్త అన్ని పత్రికలు తీసుకున్నాయి. ఇక నెక్స్ట్ వార్తలు చూసినట్టయితే మొన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి ఐటీ చట్ట సవరణ బిల్లుకు నిన్న లోక్సభ ఆమోదం తెలిపింది. మూజువాని ఓటుతో బిల్లు ఆమోదం పొందినట్టు స్పీకర్ ప్రకటించారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం చర్చ లేకుండానే ఏకపక్షంగా ప్రభుత్వం వివరిస్తుంది, చర్చ లేకుండానే ఈ బిల్లును ఆమోదింపజేసుకున్నారు అని చెప్పి ప్రతిపక్షాలను కూడా ఆరోపించాయి. ఆ వార్త ఒకటి ప్రధానంగా ఉంది అన్ని పత్రికల్లో కూడా. ఆ తర్వాత మన రాష్ట్ర వార్తల విషయానికి వచ్చినట్టయితే అంతకంటే ముందు ఇంకొక వార్త ఉంది. మొత్తం బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలందరూ కూడా వాళ్ళ ఖాతాల వివరాలు ఇవ్వాలని చెప్పి నిన్న ఆదేశించారు. నవంబర్ 8 నుంచి, అంటే ఈ పెద్ద నోట్ల రద్దు డేట్ నుంచి డిసెంబర్ 30 వరకు వాళ్ళ ఖాతాలో ఉన్నటువంటి ఖాతాలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇవ్వాలి. అది వాళ్ళ పార్టీ అధ్యక్షుడికి ఇవ్వాలని చెప్పి ఆయన నిన్న ఆదేశించారు. అదొక వార్త ప్రధానంగా ఉంది. ఆ తర్వాత మన రాష్ట్ర కొత్త సిఎస్గా ప్రదీప్ చంద్ర నియామకం కాబోతున్నారు. ఈరోజు ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది సర్కార్. అదో వార్త ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఇసుక అక్రమార్కులపై మెరుపుదాడులు చేయాలని చెప్పి నిన్న కేటీఆర్ అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో ఆదేశించారు. అదొకటి కొత్త న్యూస్ అనుకోవచ్చు. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. ఈ ఐటీ చట్ట సవరణ ఒకటి, తర్వాత బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళ ఖాతాలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి మోడీ చెప్పడం. ఈ అంశం మీద మాట్లాడదాం. మనతో చర్చలో టీడీపీ నుంచి దుర్గాప్రసాద్ గారు, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారు, తర్వాత బీజేపీ నుంచి ఎండల లక్ష్మణ్ గారు, టీఆర్ఎస్ నుంచి నోముల నరసింహయ్య గారు మనతో ఉన్నారు. నోముల గారు, నిన్న ప్రధాని మోడీ గారు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీ అందరివి నవంబర్ 8 నుంచి డిసెంబర్ 30 వరకు ఉన్నటువంటి మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వండి అన్నారు. అంటే ఎంత మార్చుకున్నారు, ఎంత మార్చుకోలేదని దాని మీద బాగా చర్చలు వస్తున్నాయి కదా, ఏమన్నారు. కానీ ప్రతిపక్షాలు ముఖ్యంగా నిన్న కేజ్రీవాల్ అన్నారు, ఇప్పుడు కాదు వాళ్ళకి ముందే తెలిసిందే మేము ఆరోపిస్తున్నాం, అంతకుముందు ఉన్నటువంటి ఖాతాలు 6 నెలల ఖాతాలకు సంబంధించిన స్టేట్మెంట్ ఇవ్వమని అడగండి అని కేజ్రీవాల్ అన్నారు. సరే, ఓవరాల్గా ఇష్యూని ఎట్లా చూస్తారు? ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చిత్తశుద్ధిని మనము శంకించాల్సినటువంటి అవసరం లేదు. కానీ దొడ్డి మార్గాలకు సంబంధించి భారత రాజ్యాంగమే మనకు అన్ని తూట్లతోటి ఏర్పాటు చేసి పెట్టినట్టుంది. భూ సంస్కరణలు చేసి భూములన్నీ మాయమనగానే ఇసుకల నీళ్ళు పోస్తే మాయమన్నట్టు భూములన్నీ మాయమైనాయి. ఇక్కడ గమనించాల్సింది ఏంటి, ఈరోజు మోడీ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. నేను దాన్ని వ్యక్తిగతంగా కానీ మా పార్టీ కూడా స్వాగతించింది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఇంకోటి, ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులకు సంబంధించి అడుగుతున్నారు స్టేట్మెంట్స్. వీళ్ళకు ఉన్నటువంటి కొడుకులకు సంబంధించినవి కూడా కావాలా, వీళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినవి కూడా కావాలా. ఎందుకనంటే మనం ఏదో ఉత్తగా శాంపుల్కి పెట్టినట్టు ఉండవద్దు, వాళ్ళవి కూడా తీసుకోవడం వల్ల మన చిత్తశుద్ధి అనేది బయటకు వస్తుంది. రెండో అంశం ఏంటంటే ఈ బిల్లుకు సంబంధించి కూడా ఒక విషయం ఇక్కడ తీవ్రంగా గమనించాల్సింది ఉంది. అణగారిన వర్గాలకు సంబంధించి గొర్రెలు కాసుకునే యాదవులు ఉన్నారు, కురుమలు ఉన్నారు, ఇతర లంబాడీలు వీళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, ఇప్పుడు లెక్కకు రానటువంటి డబ్బు ఉంటుంది. ఈ లెక్కకు రాని డబ్బును వాడు బ్యాంకులో పెట్టుకోవాలంటే ఖాతాలు ఇమీడియట్గా లేదు, పేమెంట్స్ విషయం వాళ్ళు పేమెంట్స్ ఇస్తారు, ఆస్తులు కొంటున్నారు. అది ఇప్పుడు ఊళ్ళని అంటారు కదా, అన్ని రకాలుగా ఉపాసం ఉండి ఇప్పుడు ఉండి సంపాదించుకుంటున్నామని. ఆ దశలో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఏ రకమైనటువంటి ఎగ్జామ్షన్ కానీ ఆలోచన కానీ లేనటువంటి పరిస్థితి మోడీ ప్రభుత్వంలో ఉండొద్దు. మోడీ ఎక్కడి నుంచి వచ్చినాడు, నేను భారతదేశాన్ని నమ్మను, ఛాయ నమ్మినా అని చెప్పినాడు. అందుకోసమని ఆ రకమైనటువంటి కాన్సెప్ట్ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉండే బిల్లులో ఎక్కడ కూడా అవుపాలి అది. అందుకని ఆ వైపు నుంచి కూడా చేయకపోతే మంచి కంటే చెడు ఎక్కువ దొరుకుతుంది మోడీ గారికి ఈ వర్గాల నుంచి అనేది నేను చెప్పదలుచుకుంది. ఖచ్చితంగా దీన్ని స్టేట్మెంట్స్ ఇవ్వాల్సిందే. ఆ స్టేట్మెంట్స్తో పాటు ప్రతివాడు కూడా ఈ నేతి బీరకాయలన్నీ ఎంత ఉందో మాట్లాడంత ఇది కాదు, ప్రతివాడు కూడా ఇవ్వాలా. ఇచ్చేసి లేదు వాలంటీర్గా నా బ్యాంక్ స్టేట్మెంట్ ఇది, నా అకౌంట్ నెంబర్ ఇది, నేను వాట్సాప్లో పెడుతున్నాను చూసుకోండి, మా వాళ్ళ ఇవి చూసుకోండి అది చెప్తే తప్పు కూడా కాదు. వాని అకౌంట్ నెంబర్ చెప్పిచ్చేసి తీసుకోవడంలో తప్పు కూడా కాదు. మనము ఇది లేకుండా ఇంకో విషయం కూడా ఉంది సంగప్ప, నేను కేటగిరికల్గా చెప్పదలుచుకున్నాను. అది మన రాష్ట్రానికి కానీ నేను గతంలోనే శాసనసభలో చెప్పినాను. ఆ రోజు ఓ 30,000 40,000 తీసుకుంటే దాంట్లో కాన్స్టిట్యున్సీ ఛార్జెస్, ఆ ఛార్జెస్, ఈ ఛార్జెస్ అని చెప్పేసి ఐటీ తప్పించుకునే వాళ్ళం. ఇట్స్ నాట్ గుడ్. మనం ప్రాపర్గా మనం పే చేయాలా, ఆ క్రమం ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ. ఓకే, దుర్గాప్రసాద్ గారు.
నిన్న మోడీ గారు ఇచ్చినటువంటి ప్రకటన బాగుంది. ఇది ఫస్ట్ నోట్లు ఎప్పుడైతే రద్దు చేసినారో ఫేక్ కరెన్సీ కోసం కానీ ఉన్న బ్లాక్ మనీ కోసం కానీ ఆ రోజే మీడియా సాక్షిగా అన్ని మీడియాల్లో చెప్పారు. రాబోయే రోజుల్లో మోడీ గారు తీసుకునేటువంటి నిర్ణయాలు ఈవెన్ ప్రజాప్రతినిధులకి మంత్రివర్గంలో ఉన్న వాళ్ళకు కూడా మంత్రులకు కూడా వివిధ రాష్ట్రాల్లో కానీ దేశవ్యాప్తంగా కానీ ఇది తప్పనిసరిగా ఒక నిబద్ధతతో తీసుకున్నారు. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా జరుగుతుందని ఎంతో టైం ఎక్కువ ఉంటుంది అనుకున్నాం. కానీ మోడీ గారు నిన్ననే ప్రకటించడం చాలా సంతోషం, దాన్ని ఆహ్వానిస్తున్నాం. ఇంకా ముఖ్యంగా మోడీ గారు మేము కూడా మా పార్టీ కూడా దాన్ని త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నాడు మా నాయకుడు కూడా డెఫినెట్గా. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి ప్రతి సంవత్సరం ఆస్తుల ప్రకటన చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి సరిగా నరసింహన్న నవ్వుతాడు, ఎట్లయినా నవ్వుతాడు. కానీ నేను ఇప్పుడు నరసింహన్న అన్నదానికి ఇంకోటి యాడ్ చేస్తున్నాను. ఇవాళ ప్రజాప్రతినిధులు వాళ్ళ ఆస్తులు అకౌంట్స్ ఇవ్వమంటే కొడుకులను కూడా ఇవ్వమన్నట్టే. కొడుకుల ఆస్తులు వాళ్ళ ఏమి ఉన్నాయో రేపు ఎట్లనే ఒక ఎంపీ డెఫినెట్ గా చూడండి. ఇవాళ చట్టం కూడా తీసుకురాబోతున్నారు, బినామీ చట్టం కూడా. ఇంట్లో కుటుంబ సభ్యులు ఫ్యామిలీ మెంబర్స్ అందరుండి ఒక ఫ్యామిలీ ఇద్దరికో ముగ్గురికో ఇన్కమ్ ట్యాక్స్ కట్టి మిగతా ఇద్దరు వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ చూపించకుండా వాళ్ళ మీద కనుక ఆస్తులు ఉన్నట్టయితే అవి బినామీ అవుతున్నాయని కొత్త చట్టం తీసుకురాబోతున్నారు. ఇంకోటి నిన్న పార్లమెంట్లో ఏదైతే బిల్లు ఇన్కమ్ ట్యాక్స్ గురించి పాస్ అయిందో దాన్ని స్వాగతిస్తా ఉన్నా. ఆ బిల్లుకి మళ్ళీ వెళ్దాం. సంపత్ కుమార్ గారు బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలకి వాళ్ళ పార్టీ అధ్యక్షునికి ఇమ్మని చెప్పారు. సో అట్లాగే మిగతా వాళ్ళు కూడా ఇస్తే బాగుంటుంది కదా అని ఒకటి చర్చ. రెండోది వాళ్ళు పూర్తిగా బినామీలు ఏం లేకుండా అన్ని బయటకు వస్తాయి. గారు నరేంద్ర మోడీ గారు ఆ నిర్ణయం తీసుకున్నట్టు నోట్ల మార్పిడి కానీ నల్లధనం కొరకని ఎందుకు తీసుకున్న తర్వాత ఇంత పెద్ద ఎత్తున సామాన్య ప్రజానికానికి ఇబ్బందులు కలుగుతున్నటువంటి సందర్భంలో నువ్వు నల్లధనమును నివారించడానికి నిర్ణయం తీసుకున్నావు కదా. మీ శాసనసభ్యులు, మీ నాయకులు, మీ ఎంపీలు, మీ మంత్రులు నల్లధనాన్ని ఎట్లా తెల్లధనంగా మార్చుకున్నారో చూడు మహాప్రభు అని ఎవరైనా చూపిస్తారేమో అనే దూరదృష్టితో ముందే మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు సిగ్నల్ ఇచ్చిండు నరేంద్ర మోడీ నిన్నటి ప్రకటనతో. ఎందుకు అంటే నరేంద్ర మోడీ తెలుసుకోవాలనుకుంటే, అమిత్ షా తెలుసుకోవాలనుకుంటే ఏ ఎంపీ, ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రిది ఇవ్వండి స్టేట్మెంటు అని చెప్పి తెప్పించుకోవాల్సిన అవసరం లేదు మిస్టర్ సంగప్ప గారు. సిబిల్ అని ఉంటుంది, లేకపోతే మీ ప్యాన్ నెంబర్ కొట్టండి. నా ప్యాన్ నెంబర్ కొడితే నాకు ఎక్కడెక్కడ అకౌంట్లు ఉన్నాయి, ఎంతెంత ట్రాన్సాక్షన్ అంటే ఈజీగా తెలుస్తుంది. ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నటువంటి పెద్ద నిర్ణయం తీసుకున్నారు. చిన్న విషయం ఇది ఓన్లీ కంటి తుడుపు. అతి బీద సామాన్య ప్రజలకు ఈ విషయం తెలియదు కనుక అబ్బా నరేంద్ర మోడీ నిజంగా నల్లధనం కొరకే చేస్తున్నాడని అనుకోవాలని చెప్పి, దాంతోపాటు ఎవరైనా నాలాంటి ప్రతిపక్ష పార్టీ నాయకుడు మీ ఎంపీ ట్రాన్సాక్షన్స్ ఇట్లయినాయి, మీ ఎమ్మెల్యే ట్రాన్సాక్షన్ ఇట్లయినాయి, ఈయన నల్లధనాన్ని ఇట్లా మార్చుకున్నాడు అని చెప్తారేమో అని చెప్పి ముందే అడ్వాన్స్గా కాషన్ చేసిండు వాళ్ళ నాయకులు. తప్ప అంతకుమించి ఏమీ లేదు. మీరు అవకాశం ఇస్తే ఇప్పుడే నా ఫోన్లో మీ ప్యాన్ నెంబర్ చెప్తే నేను సిబిల్ ఏంది, ప్యాన్ నెంబర్ ఏంది, సంగాపకు ఎన్ని ఉన్నాయి, ఏం చేసినది మొత్తం సినిమా నేను ఫోన్లో చూపిస్తా. ఇవి తెలియక కాదు. అయితే అందరూ ఇంత చదువుకొని అందరూ ఇంత నాలెడ్జ్ ఉండదు. కానీ ఎక్కువ మంది మాత్రం కింద కామన్ మ్యాను మనకు వ్యతిరేకంగా మారుతున్నాడు కనుక వాళ్ళ లోపల ఒక నమ్మకం కలిగించడానికి మా ఎమ్మెల్యేలను, ఎంపీలను కూడా అకౌంట్స్ తెమ్మన్నాను. ఏం అకౌంట్స్ చేస్తారండి? ఆగస్టు 8 నుంచా? మీరు అంబానీ, అదానీల నుంచి 5 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీని ప్రమోట్ చేయడానికి ఎన్ని కోట్ల రూపాయలు పోయినాయి, ఏ నాయకులకు పోయినాయి, ఏ మీడియాకు పోయినాయి, ఏ రకంగా ప్రమోట్ చేసిండ్రు. బీజేపీ పార్టీ ఎట్లా ఛాయ్ అమ్మినాయన ప్రధానమంత్రి కావడానికి కోట్ల రూపాయలు విచ్చలవిడిగా భారతదేశంలో ఖర్చు పెట్టి నిన్ను ప్రమోట్ చేయలే? 1000 కోట్లు ఖర్చు పెడితే ప్రధాని కాలే? ఎట్లొచ్చినాయి? అవి తీయండి. ఏడాది కాలం 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ళు అవి తీయండి. ఈ 8వ తారీఖు తర్వాత నుంచి ఇప్పటివరకు అంటే కాషన్ ఇచ్చేస్తే ఎస్ పవిత్రంగా నేను సత్యహరిచంద్రుని కొడుకును, నేను మదర్ తెరీసా మనం అన్నీ అని చూపించుకోవడానికి కాషన్ ఇచ్చి నరేంద్ర మోడీ గారు వాళ్ళ నాయకులు ప్రిపేర్ చేస్తున్నారు. అంత అమాయకులు కాదు, జనానికి కూడా తప్పకుండా మీ చేతిలో ఉంది, ఆర్బీఐ మీ చేతిలో ఉంది, ఐటీ శాఖ మీ చేతిలో ఉంది. ఎంతసేపు తీసుకోవడం మీరు అవన్నీ డైవర్ట్ చేయడానికి అంటారు. నరేంద్ర మోడీ గారు ఒక సత్సాంప్రదాయానికి తెరదీశారు. ఇవాళ ఎమ్మెల్యేలు, ఎంపీలు తమకు సంబంధించినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్లు ఇవ్వమని చెప్పి వారు ఆదేశించారు. డెఫినెట్లీ ఆ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం, ఆ రకమైనటువంటి ఆదేశాలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి, ఆ రకమైనటువంటి ఆదేశాలు ఆమ్ ఆద్మీ పార్టీ ఇవ్వాలి, ఆ రకమైనటువంటి ఆదేశాలు తృణమూల్ కాంగ్రెస్ ఇవ్వాలి. సంపత్ గారు చెప్తా ఉన్నారు
ఫోన్లో పాన్ కార్డ్ నంబర్ కొడితే వస్తుంది అనేటువంటిది. నేను ఒకటి, ఫోన్లో వివరాలు మనం చూడడం వేరు, సెల్ఫ్ డిక్లరేషన్ వేరు. సెల్ఫ్ డిక్లరేషన్కు బాండ్ అయి ఉంటారు. ఆ రకమైనటువంటి దానికి నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ ఇంకో అడుగు ముందటికేయండి. గతం నుంచి కూడా మీరు వివరాలన్నీ కూడా తీసిపెట్టండి. సత్సాంప్రదాయానికి రాజకీయ నాయకులు అవినీతిలో ముందున్నారని ఒక సర్వేలో చెప్పారు. ఆ రకమైనటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా మీరు నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా మీరు అడుగులు వేయండి. భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులు ఇచ్చేటువంటి స్టేట్మెంట్కి అనుగుణంగా మేము ఇస్తాం స్టేట్మెంటు, మా యొక్క స్టేట్మెంట్ ఇస్తామని చెప్పండి. మీరు సంపత్ గారు మాట్లాడుతూ అనిల్ అంబానీ అంబానీలు అదానీల గురించి మాట్లాడాడు. జైపాల్ రెడ్డి గారు ఏ పరిస్థితులలో పెట్రోలియం శాఖ నుంచి మారినండి, ఎవరి ప్రభావంలో మారినండి, అదొకటి. ఇంకో విషయం, మీరు ప్రధానమంత్రి కావడానికి అంబానీలతో లింక్ కలుపుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, మీరు అన్నారు పాన్ కార్డ్ నంబర్ కొడితే డీటెయిల్స్ వస్తాయని. మీరు కొట్టండి, పాన్ కార్డ్ నంబర్ కొట్టి మా మీద ఆరోపణ ఏమన్నా వాస్తవం ఉంటే, ఆరోపణల ఆధారం ఉంటే, ఆరోపణలు ఏమాత్రమన్నా నిజం ఉంటే మీరు ఆ రికార్డు తీసి మీరు చెప్పండి. గాలికి గుడ్డ గాల్చి ముఖం మీద ఏడంతో సరిపోదు. ఇవాళ ఈ దేశంలో 12 లక్షల కోట్ల కుంభకోణాలు. ఇవాళ డబుల్ బెడ్రూమ్ కట్టించే విషయంలో సర్వే చేశారు. ఏం సర్వే చేశారంటే కేటాయించిన నిధులన్నీ పక్కకు పోయినాయి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. ఎటు పక్కకు పోయినాయి? మరి ఇవాళ బొగ్గు కుంభకోణాలు కావచ్చు, ఇవాళ కామన్వెల్త్ క్రీడల కుంభకోణాలు కావచ్చు, ఆధార్ హౌసింగ్ కుంభకోణాలు కావచ్చు. నేను ఒకటి, ఈ కుంభకోణాలకు సంబంధించి ఇవాళ కాంగ్రెస్ ఏమాత్రం నీతి నిజాయితీ ఏమన్నా కాంగ్రెస్ గురించి మీరు చాలా ఆలోచించారు. రాజకీయ నాయకులు అవినీతి ఇది కాదా? రాజకీయ నాయకులు అసలు రాజీవ్ గాంధీ ఏం చెప్పిండండి? రాజీవ్ గాంధీ ఒక నిమిషం, రాజీవ్ గాంధీ ఏం చెప్పిండు? అక్కడ నుంచి రిలీజ్ అయ్యేటువంటి డబ్బులో ఇక్కడికి వచ్చేది ఎంత పర్సెంట్ అనేటువంటి విషయంలో 25%, 15% అని చెప్పి 10%. నేను అడుగుతా ఉన్నాను, రాజీవ్ గాంధీ ఆ రోజు 10% కేంద్రం కేటాయించినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులు 10% ఉద్దేశించినటువంటి లక్షిత వర్గాలకు చేరుతా ఉన్నాయి. మిగతా ఎటుపోయినాయి? అసలు ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఏమాత్రం నీతి నిజాయితీ నైతికత ఉంటే వాళ్ళ అకౌంట్లు స్టేట్మెంట్ ఇవ్వాలి. సంపత్ గారు, లక్ష్మీనారాయణ అన్న ఒకసారి ఎమ్మెల్యే చేసిండు, నోముల నరసింహన్న నాకు తెలిసి 3-4 సార్లు చేసిండు, నేను ఒకసారి ఎమ్మెల్యే చేసిన. ప్రతి ఎమ్మెల్యేకు శాసనసభ ద్వారా మీ ఇది లెక్క చెప్పని మహాప్రభు అంటారు, లెక్క చెప్తుంటారు. ఇది పెద్ద విచిత్రం ఏం కాదు. నరేంద్ర మోడీ ఇప్పుడు వచ్చేదో పెద్ద భారతదేశాన్ని పవిత్రం చేసేది ఏం కాదు. ఎవ్రీ ఇయర్ అన్నా నీవు శాసనసభను 5 ఏళ్ళు ఇచ్చింటావు, ఇవ్వకపోతే నీవు ఇచ్చి లేకుండొచ్చు. నరసింహన్ అడుగు, నేనున్నా 2 ఏళ్ళ నా బోష ఏముంది, నా దగ్గర ఏం లేదు అన్ని చూపించిన, ఉన్నోడు చూపించకుండా ఉండొచ్చు, అది ఉండొచ్చు. కానీ ఇట్స్ అ వెరీ కామన్ ప్రాక్టీస్ ఫర్ ఎనీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఇన్ డెమోక్రటిక్ కంట్రీ ఆఫ్ ఇండియా. హీ హ్యాస్ టు గివ్ ద డీటెయిల్స్ ఆఫ్ హిస్ బ్యాంక్ అకౌంట్స్. దాంట్లో భాగంగా ఈయన అడుగుతున్నాడు. అడిగేసరికి సాక్షి మహారాజ్ కాడ పోయి అని ఎక్కడన్నా అని, కానీ అకౌంట్స్ అయితే బయట పెట్టమంటాడు కదా. బయట పెట్టడం అనేది సర్వసాధారణము, ఎప్పుడు జరిగే కామన్ ప్రాక్టీస్, ఇది కొత్తగా జరిగేది కాదు. అది అనుకుంటే వాళ్ళ దగ్గర నల్లధనం ఉంటే నల్లధనం బయట పడుతుంది కదా. ఇప్పుడు అందుకే కదా ప్రికాషనరీ అంటున్నా. నేను అడుగుతా, నరేంద్ర మోడీ గారు నేను చెప్పిన నాలాంటి ఒక ప్రతిపక్ష నాయకుడు బీజేపీ ఎంపీనో మంత్రినో పట్టి ఆయన చెప్తానా, ఈ అకౌంట్ లో నుంచి నీ డబ్బులు ఇగో ఆయన బామ్మర్దికి పోయినాయి, ఆయన కంపెనీకి పోయినాయి, పోయి మళ్ళీ ఇట్లా రిటర్న్ లో ఇట్లా వచ్చినాయి అని చెప్పి ఎవడన్నా బయట పెడతాడేమో అని చెప్పి కనుక జాగ్రత్త ఉండండి మహాప్రభు అని వాళ్ళ ఎమ్మెల్యేలను మంత్రులను జాగ్రత్త ఉండేది. అకౌంట్ ఏమంటే జాగ్రత్త ఫిజికల్ పాలసీ ఏంది, బ్యాంక్ స్టేట్మెంట్ ఏంది, అకౌంట్స్ అనాలిసిస్ ఏంది అని తెలిసిన వాడిగా చెప్తున్నా. నేను ఆమె ఎంబీఏ దాంట్లో చెప్తున్నా. నేను ఇప్పుడు చూపిస్తాను.
ప్రికాషనరీ రేపటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఉంది? ఇంకా 30 రోజుల సమయం ఉంది. 30 రోజుల సమయంలో 30 లక్షల రూపాయలు 30 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ ఎట్లా చేయొచ్చు అనే దానికి చాలా చక్కగా తెలిసినటువంటి ఎక్కువ మంది బిజినెస్ మెన్ ఉన్నటువంటి ఆ పార్టీ ప్రకటన రోజు నుంచి మోడీ నవంబర్ 8 నుంచి ఏమో అవును నవంబర్ 8 కంటే ముందు చేస్తే అప్పుడు బీజేపీ కదా, అప్పుడు స్వచ్ఛత అవసరం లేదా? అంతకుముందు బీజేపీ అంటే మీ ఆరోపణలన్నీ అయ్యే కదా మీరు నవంబర్ 8 నుంచి తర్వాత అదే కదా. ఆరోపణలు అది కాదు. కేజ్రీవాల్ గారి ఆరోపణలు అంతకుముందు నేను చేస్తున్నాను. సంగప్ప గారు నేను చేస్తున్నా. సంగప్ప గారు. 8 నుంచి ఎందుకు, 5 ఏళ్ల నుంచి ఎందుకు వద్దు? సంగప్ప గారు. 5 ఏళ్ల నుంచి ఎందుకు వద్దు? అంటారు లేదు. సంగప్ప గారు. సంగప్ప గారు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా. 2 ఏళ్ళు 3 ఏళ్ళు సంగప్ప గారు. సంపత్ మనకు క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే అపోజిషన్ ఉన్నాడు, అపోజిషన్ సైడ్ నుంచి ప్రభుత్వం వైపు నుంచి అంటే సరే లక్ష్మీనారాయణ గారు మీరు ఇస్తారు అది వేరు. మీరు ఇప్పుడు ఒక మాట వినయా అట్లా ఎగిరిపడితే అరే ఒక మాట సపోర్ట్ చేస్తున్నారు. మాట వినయా దిక్కి రోడ్ల మీద తిరుగుతున్నారు, మీకు సంతోషంగా ఉందా? ఈ పాలసీని ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. సంగప్ప గారు నేను చట్టంలో మార్పు తేవాలని చెప్పిన ఆ విషయంలో రెండవ అంశం ఏంటో గమనించాల్సింది ఏంటంటే 13.5 లక్షల కోట్లు ముద్రించిన డబ్బులయ్యా. ఇప్పుడు అంతా కలిపితే 11 లక్షల కోట్లు లెక్కలకు వచ్చినాయి, బ్యాంకులకు వచ్చినాయి. 8 లక్షల కోట్లు మాత్రమే. 8 లక్షల కోట్లు మాత్రమే వచ్చినాయి. ఇంకా 3 నుంచి 4 లక్షల కోట్లు రావాలి. వాటికి రాబట్టడానికి ఏం చేయాలో మనం ఉపాయం చెప్పాల్సిన అవసరం ఉంది, సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. రెండవది కామన్ మ్యాన్ కు సంబంధించి 100 రూపాయల నోట్లు దొరుకుతలేవు, 50 రూపాయల నోట్లు దొరుకుతాయి. చూడాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ఏం చేద్దామంటే ఒకటి ఏంటంటే సంబంధించి మా సోదరుడు చెప్తున్నాడు, యూపీఏకు సంబంధించి యూపీఏ 2లో పాపం డిఎంకే వాళ్ళు ఏం చేసినా కానీ బొగ్గు కుంభకోణానికి ఏం చేసినా కానీ మాట్లాడగలిగిందా? ఈరోజు పార్లమెంట్ లో టోటల్ మెజారిటీ ఉంది, పార్టీలో అన్ని రకాలుగా ముందుకు పోతున్నాడు, అందుకే చేసినాడు. దీంట్లో తప్పుంటే ఖచ్చితంగా విమర్శించాల్సింది, విమర్శించలేదు. సంపత్ గారు ఏదైతే నరేంద్ర మోడీ గారి ప్రకటన తర్వాత 31 డిసెంబర్ వరకు వాళ్ళ అకౌంట్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్కి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వమని చెప్పి ప్రధానమంత్రి గారు అడగడం జరిగింది. పార్టీకి సంబంధించి ప్రతినిధులకు సంబంధించి ముందర నుంచి డీటెయిల్స్ ఇవ్వమని అడగాలని అంటున్నారు. సంపత్ గారు ఇందాకనే తన ఎమ్మెల్యే మేము ఎమ్మెల్యే అకౌంట్స్ వివరాలు అన్నీ ఉంటాయి అనేటువంటిది. అన్ని వివరాలు ఆల్రెడీ అక్కడ ఉన్నాకడ ఈ నిర్ణయం తర్వాత ఉన్నటువంటి మార్పులు అకౌంట్లలో వచ్చేటువంటి వాటి విషయంలో ఏమన్నా మార్పులు ఉన్నాయనేటువంటి విషయంలో స్పష్టత కోసమే నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. సంవత్సరాలకు తెలుసుకున్నప్పుడు ఈ నెల రోజులు ఎందుకు తెలుసుకోలేవు? మీరు ఆల్రెడీ మీరు చెప్తున్న ప్రకారం అంతకుముందు గతం వివరాలు ఉన్నాయి. దీని నిర్ణయం తర్వాత అకౌంట్లలో వచ్చినటువంటి స్వరూపాల్లో మార్పులు, అకౌంట్లలో ఏమన్నా డిజార్డర్స్ ఏమన్నా ఉంటే డెఫినెట్లీ ట్రై దానికోసం మీరు విమర్శ ఏంటి? మీ పార్టీ వాళ్ళకి మనీ వాళ్ళకి అందరు చెప్పుకున్నారు, వాళ్ళు ముందే మార్చుకున్నారు, ఆ తర్వాత మీరు ప్రకటించినారు అంటున్నారు. మరి ముందు కూడా ఇప్పించచ్చు కదా. ఓకే, అప్పుడు మొత్తం క్లియర్ గా ఉంటుంది కదా. ఓకే, అంటే తప్పనిసరిగా మీరు ఒక అడుగు మేము వేసిన అడుగుకు మీరు అడుగు రండి, ఇంకొక అడుగు అడుగుని. గతానికి సంబంధించిన అకౌంట్స్ వివరాలు కూడా ఇప్పుడు వీరు అన్నారు కదా, 100% ఆ రకమైన పారదర్శకత ఉన్నది, సంశయం లేదు. మీరు పార్లమెంట్ మీరు చర్చించండి, పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ యాగీ చేస్తుంది దీని మీద. ఏమని బీజేపీ కేజ్రీవాల్ ఉన్నారు, మమతా బెనర్జీ, ఇంక్లూడింగ్ భారతదేశ జనం ఉన్నారండి. కాంగ్రెస్ కాదు, కాదు, సంపత్ కుమార్ కాదు, భారతదేశం ప్రజలు రోడ్డు మీదకి వచ్చి గోడాడుతా ఉంటే 1000 కోట్ల రూపాయలని నీ చుట్టూ ఉన్నటువంటి కార్పొరేట్ సెక్టార్ మంచిగా ఆడిటర్లను సీఏలను పెట్టుకొని వాళ్ళ 1000 కోట్ల రూపాయలు ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలో చేసుకుంటుంటే బీదోడు మాత్రం ఎర్రటి ఎండకు సొమ్మసిల్లి పడిపోతా ఉంటే, ఏటీఎం లో డబ్బులు లేకుండా ఉంటే బోర్డు పెట్టేస్తే కాంగ్రెస్ పార్టీ చేసే ఎలిగేషన్స్ కి ఎక్కడ కూడా ఒక క్రమబద్ధత లేదు. వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు వరకు దేశంలో జరిగిన తర్వాత ఎక్కడైనా మీరు ఏ రాజకీయ పార్టీ, ఈ పార్టీ ఆ పార్టీ, కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే పార్టీ ఇన్ని కోట్లు బయట మార్చగలిగారని చూపించగలిగారా? ఉత్తగానే మాట్లాడుతున్నారు. జనం తాత్కాలికంగా ఇబ్బంది పడుతున్నారు, మేము కూడా చెప్తున్నాం. కానీ మీరు దేశ ప్రజలు మీరు అనుకుంటున్నారు దేశ ప్రజలు ఇది తాత్కాలికమైనటువంటి, దేశ ప్రజలు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలుపుతా ఉన్నారు. సంపత్ గారు నిన్న లోక్సభలో
నల్లధనాన్ని బయట తెచ్చేందుకు ఇన్ని రోజులు చూపెట్టిన వాళ్ళకై వాళ్ళు స్వచ్ఛందంగా ఇస్తే 50%, లేకపోతే 80%. మేము దాడి చేసి పట్టుకుని 80% అన్నటువంటి బిల్ని ఆమోదింపు చేసుకున్నారు. సో ఇప్పుడు పూర్తిగా నల్లధనం బయటకు వస్తుందని చెప్పి బీజేపీ నాయకులు, కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. బేసికల్లీ సంగప్ప గారు నిన్న బిల్లు పెట్టడం కానీ లేకపోతే ఈ 20 రోజుల పరిణామ క్రమంలో చూస్తే చాలా మార్పులు తీసుకొచ్చినారు ఆర్థిక వ్యవస్థలో కానీ ఈ డిమానిటైజేషన్లో. తప్పులేదు, ప్రభుత్వానికి అది ఉంది, తీసుకోవాలి, తప్పులేదు. కానీ బీదవాడు రోడ్డు మీదకి వచ్చి సామాన్య జీవన విధానంలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు వస్తాయో ఆ ఇబ్బందులను అధిగమించడానికి నిర్ణయాలు తీసుకోలే. చూడండి, మీరు 8th రోజు ప్రకటించినాడు, 8th నుంచి ఇప్పటివరకు ఒక 10-15 కొత్త నిర్ణయాలు తీసుకున్నారండి. అన్నీ కూడా డబ్బున్నోనికి, నిజంగా నల్లధనం ఉన్నోనికే వెసులుబాట్లే తప్ప ఈ వెసులుబాటు అవుతుందా? కమింగ్ టు ద పాయింట్ అన్న, వెసులుబాటు కాకపోతే ఏంటండి, నువ్వు 8th రోజు ప్రకటించకంటే ముందు 2 నెలల కాలము 50% సంగప్ప పోయింది అనుకోండి, 5 కోట్లు ఇచ్చేస్తే 2.5 కోట్లు తీసేసుకొని 2.5 కోట్లు మీకు రిటర్న్ ఇస్తారు. 45% తీసుకొని మిగతాది ఇచ్చేసే వెసులుబాటు ఉండింది. అది ఉపయోగించుకున్నారు, చాలా మంది చేసినారు. మనకు కూడా తెలుసు, 1,25,000 కోట్లు, 65,000 దాంట్లో సగం వచ్చింది. మన దగ్గరనే ఒక 10,000 crores ఏదో ఎవరో డిపాజిట్ చేసినట్టే అండ్రి, ఎవరు చంద్రబాబా, జగన్, కేసీఆర్, కేటీఆర్, లేకపోతే ఆ మెగా కృష్ణారెడ్డి ఎవరిది అని కూడా చర్చలు జరిగినాయి. అది అయిపోయిన తర్వాతనే నువ్వు ప్రకటన ఇచ్చినవే. ప్రకటన ఇచ్చిన తర్వాత ఇన్ని వెసులుబాట్లు, నిన్న కూడా మళ్ళీ 50%. ఎందుకు? ఎవరికి వెసులుబాటు? అది నల్లధనం ఉన్నోనికి వెసులుబాటు, బీదోడి కాదు, సామాన్య ప్రజానికానికి కాదు. మళ్ళీ ఏమంటారు, అది తీసుకొని దాని పేరు మీద గవర్నమెంట్ నడుపుతాడట, గరీబ్ కళ్యాణ్ యోజన. అంటే దొంగతనం చేసిన వాడిని పట్టుకొచ్చి, నీవు దొంగతనం చేసిన దాంట్లో సగం నువ్వు తీసుకో, సగం నేను తీసుకుంటా. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు పెడుతుంది. 14 లక్షలు చెప్పినాడు, 14 లక్షలు 8 లక్షలు వచ్చింది, ఇంకా 5-6 లక్షలు రావాలి కదా. అది రాకూడదు, అప్పుడు నల్లధనం ఆగిపోయినట్లు. అంతే విలువ చేసినటువంటి కొత్త నోట్లు ప్రింట్ చేస్తారు. అందుకే రిజర్వ్ బ్యాంకు ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్లను లేకపోతే వాటిని తెలుసుకొని మాట్లాడాలి. అది ఒక రాకూడదు, అప్పుడే నల్లధనము క్లోజ్ అయినట్లు. నీ దగ్గర ఉన్నటువంటి 1 కోటి రూపాయలు నువ్వు ఏమీ చేయలేక నీ దగ్గర నేను ఉండిపోయిందని మురిగిపోయినా అనుకోండి, 1,000 రూపాయలు 1,000 రూపాయల నోట్లు 500 నోట్లు, దట్ ఈస్ కాల్డ్ నల్లధనం అదుపు చేసినట్లు. అక్కడే ఉండాలి, దగ్గరే ఉంటే ఆ వాల్యూకు సరిపోయినంత రిజర్వ్ బ్యాంక్ ప్రింట్ చేసి రిలీజ్ చేసి. సంపత్ గారు మాట్లాడుతున్నారు, వీళ్ళ ఆర్థిక వ్యవహారాల్లో ఉండేటువంటి మీరు తెలుసుకొని మాట్లాడండి. అది బ్లాక్ మనీ ఒక అరికట్టినట్లు. నువ్వు బ్లాక్ ఎంత సంపాదించుకో, ఇచ్చి 50,000. ఇప్పుడు నాకు మళ్ళీ నాకు ఆశ ఉంది, ఈ రోజు నేను ఎప్పుడో ఒకసారి అడ్డవలో సంపాదించుకొని పెట్టుకొని ఎప్పుడో ఒకసారి 50% పడేసైతే నేను నల్లధనం అంటే దొంగతనంగా సంపాదించింది, దాంట్లో నువ్వు సగం ఇచ్చి సగం తిను అంటే వాట్ డస్ ఇట్ మీన్? అదే నాకు అనిపిస్తే బీదోళ్ళకి కలిపి, సామాన్య ప్రజలకు కలిపి, రోజు బ్యాంకు చుట్టూ తిరుగునన్ను కలిపి, రోజు ఏటీఎం ముందు నిలబడ ఎండలు నిలబడని కలిపి, అటువంటివి చేయండి సామాన్య ప్రజల కొరకు. కానీ పెద్ద పెద్ద నల్లధనం ఉన్నకి వెసులుబాటు అది. సంగప్ప గారు, ఇవాళ మీరు సంపత్ గారు చెప్పేది నల్లధనం ఉన్న కుబేర్లకి వెసులుబాటు అని అంటున్నారు. వెసులుబాటు కాదు, ఇవాళ ఏం చేశారు, కొంతమంది 8వ తారీఖుని ఇచ్చినటువంటి గడువులో కొంతమంది బ్లాక్ మనీ ఉన్నవాళ్ళు ఉన్నటువంటి జన్ధన్ యోజన కానీ కొన్ని ఖాతాల మాటకి ఉపయోగించుకొని వాటిలో వేసుకొని కక్కుర్తి పడుతున్నారు. దానికి విరుగుడుగా ఇవాళ ఇది తప్పేం కాదు, 25% తర్వాత తీసుకోండి. వాడు ఆనప్పుడు కఠినంగా మీరు చట్టబద్ధంగానే ఇంకొక అవకాశం. ఆ వచ్చిన అమౌంట్ మరి బ్లాక్ మనీ యాడికి పోతుంది, తీసుకొచ్చి బ్యాంకుల్లో వేస్తే మళ్ళా సంక్షేమ పథకాలకు ఉపయోగిస్తారు. పస ఉండి మాట్లాడాడు, నీకే ఒక సబ్మిషన్ ఆన్సర్ లేనప్పుడు పస కనిపించదు అవతల. చెప్తా అయితే నల్లధనం లైన్ లేదు అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నల్లధనం మీద ఎటువంటి చర్యలు లేవా? ఏసీబీ లేదా, ఈడీ లేదా? ఇప్పుడు వెసులుబాటు ఇచ్చినప్పుడు నల్లధనం వెసులుబాటు ఇచ్చే వాళ్ళు వాళ్ళతో దాడి చేపిస్తాయి కదా, ఆ రకంగా చేయొచ్చు కదా. అది చేయకుండా ఇంకా మీరు అంతర్మేమిటి అన్నది ప్రశ్న. సంపత్ గారికి మంచి సమంజసమైన ఆలోచన వచ్చింది, అభిప్రాయం వచ్చింది. ఇంతకుముందు అనేక మందిని ఏసీబీలో ట్రాప్ చేసిండ్రు, వాళ్ళకి మళ్ళీ పదోన్నతులు ఇచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పదోన్నతులు ఇచ్చి పొజిషన్లో ఊకుండబెట్టింది. ఎందుకంటే రాజకీయ నాయకులు, అవినీతి అధికారులు లింకప్ అయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళందరి దగ్గర ఉన్నటువంటి డబ్బు ఏదైతే ఉన్నదో, బ్లాక్ మనీ ఏదైతే ఉన్నదో, అది బయటకు రావడానికి చట్టం కఠినంగా నిర్ణయం తీసుకొని కరెన్సీని రద్దు చేస్తే
500,000 నోట్లను రద్దు చేస్తే గగ్గోలు పెడుతున్నది కాంగ్రెస్. ఇవాళ నిన్నటి చట్ట సవరణ అయితే అది కఠినంగా లేదంటారు ఆయన. వాళ్ళకి అవకాశం ఇచ్చినారు. పార్లమెంట్ లో అసలు చట్టం గురించి ఒకసారి మాట్లాడదాం. దుర్గా ప్రసాద్ గారు చట్టం గురించి ఒకసారి మాట్లాడదాం. యాజ్ యూజువల్ అయితే 30% కట్టాలా. మొన్నటి వరకు 45% ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్ కింద ఇచ్చిండ్రు. ఇప్పుడు 50% సర్చార్జ్ కలిపి తీసుకుంటారు. రిమైనింగ్ 50% లో 25% 4 years ఇంట్రెస్ట్ ఫ్రీ లోను, ఇంట్రెస్ట్ ఫ్రీ కింద గవర్నమెంట్ లాక్ చేస్తుంది, డిపాజిట్ చేస్తుంది. లాక్ 4 years లాక్ ఉంటుంది. ఆ డబ్బును పేద ప్రజల యొక్క అభివృద్ధి కోసం, గరీబ్ కళ్యాణ్ కోసం వినియోగిస్తారు, వాళ్ళ మౌలిక సదుపాయాల కోసం వినియోగిస్తారు. దీంట్లో వీరికి వచ్చిన ఆవేదన ఏంది? వీళ్ళ లెక్క బొగ్గు కుంభకోణాల్లో ఇండస్ట్రియలిస్ట్ కు బొగ్గు 1,86,000 కోట్ల విలువైనటువంటి బొగ్గును ఎవరికి అడ్డగట్టలేదని నల్లధనం అంటే ఎక్కడో అవినీతి చేస్తే వచ్చింది. అవినీతి మీరు డిక్లేర్ లక్ష్మణ, ఒక చిన్న ఆలోచన, మనం మాట్లాడేది ఇతరులు విని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చెప్తున్న దాంట్లో క్యాష్ పేమెంట్ 50% ఉండేది, క్యాష్ పేమెంట్ కాకుండా 50% ఉండేది. ఏ కొనుగోలు చేసినా, ఎంత పెద్ద ఆస్తి కొన్నా, దాంతో ఈ దేశంలో ఈ ట్యాక్స్ కట్టినటువంటి డబ్బు, ఈ నల్లధనవనం తెల్లధనవనం, ఆదాయ పన్ను కట్టినటువంటి డబ్బు వచ్చి లెక్కలు పడేది. దాంతో నష్టం జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో డబ్బులు వచ్చినాయి, అవి పక్కకు ఇప్పుడు ఎవడో ఒకటి పెట్టినా కానీ ఎక్కడో దగ్గర బస్తారాలు ఉంటాయి, అవి వాటిని తీసుకురావాల్సిన అవసరం ఉంది. బంగారం కొనుక్కున్నారండి, బంగారం అయితే వస్తు మార్పిడితో కొన్నాయి కదా, డబ్బులు ఇచ్చి కొన్నారు. ఆ బంగారం కొన్నటువంటి డబ్బును కూడా ఆ రకంగా తీసి ఖచ్చితంగా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. 3-4 లక్షల కోట్లు మిగిలింది అక్కడే. రెండో అంశం ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది, సరే మా సంపద కాంగ్రెస్ ప్రతినిధి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కాబట్టి కేటీఆర్ అనకపోతే మరి వాళ్ళకు కనీసం ఆమందం కూడా కుంభకోణాలలో పోయిన జైళ్లలో ఉన్నటువంటి వాళ్ళు మేము నిర్దోషం అనుకుంటే దమ్ముంటే మేము బ్యాంక్ డిక్లరేషన్ ఇస్తామని చెప్పాలా, మీరు పెట్టింది జైల్లో తప్పని చెప్పాలా. ఒక నిమిషం ఆగండి. రెండోది ఏమిటంటే ఈరోజు బిలియన్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ఎక్స్చేంజెస్ కానీ బోర్డు అంత డబ్బును ఎక్స్చేంజ్ చేస్తున్నాయి. దీంట్లో అనేక రకాలుగా డబ్బు మన ఇప్పుడు నిన్న కొత్త కరెన్సీ పోయిందంటే ఎందుకు పోదు? ఏం ఎక్స్చేంజ్ ఇవ్వస్తాయి? అన్ని మూతపడ్డాయా? లేదు కదా. అందుకని ఇది బయట దేశాలకు పోయి మన దేశం మీద ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితి నుంచి బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. అంచేత స్విస్ బ్యాంకులో ఉంది డబ్బు, అది ఇక్కడికి రావాలా. రావడానికి వీలు పడకపోతే కానీ ఒకటైతే నిజమే, కాంగ్రెస్ పెద్దలు బాగా ఆందోళన పడుతున్నారు. ఆకలికి ఆందోళన పడుతున్నటువంటి పేదల గురించి మీరు ఆందోళన పడితే ఇంత బ్లాక్ డబ్బు ఉండేది కాదు కదా, ఇంత అరాచకాలు ఉండేవి కాదు కదా. ఒక 5 లక్షల రూపాయల ఆస్తి ఇవాళ 50 లక్షలకు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ పైసలు? పేదవాడైతే కొట్టలేడు కదా. 1,00,000 రూపాయలకు ఎకరం కొనే శక్తే ఉంది నాకు, కానీ 5 లక్షలు పెట్టుకుంటున్నా పక్కన, నేనేం చేయాలా? అందుకోసమని అట్ట పెంచి పోషించిన మనము దాన్ని కర్బ్ చేస్తుంటే, ఆపరేషన్ అవుతుంటే నొప్పి అవుతున్నట్టుగా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఆపరేషన్ షుడ్ బి డన్. అందుకోసం మాత్రమే ఇది ఉపయోగం జరుగుతుంది. తప్పులుంటే మోడీ సర్కారు నెట్టబడాల్సిందే. పేదవాడికి నోట్లంతా లేదు, పేదవాడు ఇబ్బంది పడుతున్నాడు. ఇంకోటి కూడా, మా సోదరుడు అంత దాదాపుగా అంత బయట దేశాలతో సంబంధం ఉన్న వాళ్ళే. ఈరోజు మనం ఈవెన్ నేను ఆస్ట్రేలియా నేను సొంత ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, 30-40% ఖచ్చితంగా క్యాష్ పేమెంటే ఉంటుంది. చిల్లర ప్రాపర్టీస్ విషయంలో ఆవగిందంతా కూడా క్యాష్ పేమెంట్ ఉండదు. ఆ రకమైన పరిస్థితి భారతదేశానికి రావాలా, అప్పుడు మాత్రమే చిల్లర వ్యాపారాలు నడుస్తాయి. చాలా సుదీర్ఘంగా చెప్పినన్నా, నాకంటే 2-3 టర్మ్లో పెద్ద అయినవు. ఎవ్వరు పవిత్రులు కాదండి. కాంగ్రెస్ పార్టీ చేసింది, సంపత్ కుమార్ చేసి అనుభవిస్తున్నాం కదా. మీరేం చేశారు? ఏదో మాట్లాడడానికి, ఇప్పుడు బీదోని గురించి మాట్లాడు, రోడ్డు మీద ఉన్న గురించి మాట్లాడు, సామాన్య జీవన విధానంలో వచ్చినటువంటి మార్పుల గురించి మాట్లాడు. తాత్కాలికమండి, వినండి. సహనం అయితే ఆ సెక్షన్ సహనంగా ఉన్నారు విన్నారు కదా.
ఆ సెక్షన్స్ కి సంబంధించి ఏదన్నా వెసులుబాటు కల్పియండి అంటే మీరు అది ఇది ఎక్కడ లెక్క పెడతారు. నేను అడుగుతా, చంద్రబాబు నాయుడు 2 ఎకరాలు ఎట్లా వచ్చినాయి దాకా, కేసీఆర్ కి ఏం వ్యాపారం ఉంది, కేటీఆర్ కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి, కవిత ఎక్కడెక్కడ తిరుగుతుంది, ఎక్కడ మాట్లాడుతున్నారు. ఎస్ బరాబర్ కాంగ్రెస్ మీద అదే నోముల నరసింహయ్య మాట్లాడుతున్నాడే. 2009 కంటే ముందు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు బాసటగా నిలిచిన నోముల నరసింహయ్య ఆ రోజు ఎక్కడ పోయిండే? యూపీఏ 1 మొత్తం నీవు చలో సంపత్ కుమార్ అన్నాడు తప్పు, కాంగ్రెస్ అన్నది తప్పు, కేజ్రీవాల్ అన్నది తప్పు, మమతా బెనర్జీ తప్పు. వేల కోట్లాది మంది రోడ్ల మీద తిరిగి అరుస్తున్నారే, గోడౌని గోడాడుతా ఉన్నారే, ఎండగా ఏటీఎంల ముందు ఈ నిర్ణయం ఎవరి కోసం? నిర్ణయం అడ్డగోలుగా సంపాదించిన బడా 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇల్లు దిక్కు లేవు, కనీసం వైద్య సౌకర్యాలు దిక్కు లేవు, పూర్తి విద్య లేదు, ఈ రకమైనటువంటి ఆహారం లేదు, పౌష్టికాహారం లేదు, వాళ్ళకి కూడా శిశువులు మరణిస్తున్నారు. మీతో చేత కాలేదు. ఒక మాట అన్నటువంటి ఆలోచనతో ఉన్నారు, ఆకాంక్షతో ఉన్నారు, విశ్వాసంతో ఉన్నారు. మీరు మీ దగ్గర నల్లధనాన్ని కాపాడుకునేందుకు వాళ్ళను డాల్ లెక్క వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒక బీజేపీ ప్రభుత్వము ఒక పులాందేవి లాగా, చార్లెస్ శోభరాజ్ లాగా మారాలనుకుంటుందా? ఆడ కొడతాము, ఇక పెడతాము. ఇవన్నీ గవర్నమెంట్ ఏమంటారు? మొత్తం తీసుకొచ్చుకోవాలి. ఇప్పుడేమో చార్లెస్ ఒక మాట వినాలా? మన భారత రాజ్యాంగంలోనే పన్నులు వేసేటువంటి సిస్టంలోనే పేదవాడికి పన్నులు పెద్దవాడి మీద వేసి సంక్షేమానికి చేయాలని మన నెహ్రూ గారు ఇచ్చినటువంటి సంక్షేమ రాజ్య స్థాపన, దాని వారసులు ఉండి మీరు వేల కోట్ల రూపాయల ఒత్తిడి రావడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని మళ్ళీ కొంతమంది పెద్దవాళ్ళకి వెసులుబాటు కల్పించింది. భారతదేశ సామాన్య ప్రజానిక జీవన విధానంలో వచ్చిన మార్పు ఇప్పుడు చెప్తా. ఇవాళ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని దేశ యావత్ ప్రజానీకం కూడా ఎంతో అసహనంతో ఉన్నా సరే, మేము కొన్ని కష్టాలు పడ్డా సరే, ఇది కేంద్ర ప్రభుత్వం నెరవేర్చి తీరితే మా కష్టాలు తీరుతాయి, దేశ ఆర్థిక పరిస్థితి బాగుపడుతుందని వాళ్ళ సామాన్యుడు భావిస్తున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ మటుకి వాళ్ళ రెచ్చగొట్టి ప్రజానికాన్ని, ఎక్కడ ప్రజలు నీకు రెచ్చిపోయినారండి? వాళ్ళు చెప్తున్నారు, లైన్లో నిలబడ్డాళ్ళు, ఈ దేశం కోసం ప్రధాని తీసుకున్న నిర్ణయానికి మేము మద్దతు తెలుపుతామని అంటున్నారు. ఎంతో మంది రాజకీయ నాయకులు కూడా ఎస్ మంచి నిర్ణయం తీసుకున్నారు, కొంత ఇబ్బంది జరుగుతుంది, దాన్ని అధిగమించుదామని చెప్తున్నారు. దేశంలో ఉన్న అన్ని ఇప్పుడు నితీష్ కుమార్ ఉన్నాడు, నితీష్ కుమార్ ఏమైనా బీజేపీ అలయన్స్ కాదు కదా, అయినప్పుడు కూడా మంచి నిర్ణయం ఇది. రాష్ట్రంగా మేము ఏం చర్యలు తీసుకోవాలన్నా ఇది తీసుకోవడం. ఎంతో మంది ముఖ్యమంత్రులు ముందుకు వచ్చారు. కేవలం కాంగ్రెస్ పార్టీ దీన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? 10 సంవత్సరాలు రాజకీయాలు ఇంత అసహనం ఎప్పుడు చూడలే, ఇటువంటి నిర్ణయాన్ని ఎప్పుడు చూడలే అని చంద్రబాబు నాయుడు ఏమన్నాడు చూడు. ఇదే కదా మీరు స్పీచ్లు ఇస్తున్నారు. సంపత్ గారు ఈ మధ్య మీడియాలో కనపట్టలేరు, ఇంటి దగ్గర ఉంటుండో తెలియదు, ఫాలో అయినరో లేదో తెలియదు. చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు ఏంటంటే, నేను
ఆర్థిక శాస్త్రం తెలిసిన నేను 9 సంవత్సరాలు అది ముఖ్యమంత్రిగా అందరూ ఉన్న నేను, ఆ పేపర్లో రాసి, అన్ని పత్రికల్లో రాసి. దేశమంతా తెలిసిందే. ఫ్యాక్టరీలో ఉన్నా ఫామ్ హౌస్ లో ఉన్నా పేపర్ చూస్తా. దేశవ్యాప్తంగా ప్రజలు సహనంతో ఉన్నారు. వాళ్ళకి సత్వరం చర్యలు మనం తీసుకోవాలి. కేంద్రం నుంచి చెప్పాలని మీరు అది follow కావాలి. చంద్రబాబు నాయుడు మొదట్లో ఆయన పట్టుకొని మీరంతా మాట్లాడితే ఎట్లా? ఒక మాట ఏంటంటే, నేనే ఇంత అసహనం ఉంటే ప్రజలు చాలా సహనంగా ఉన్నారు. మీకు అట్లా అనిపించిందా? లేదు అనిపించలేదు. ఆయన అన్నాడు, మీరు చూడండి ఆన్ రికార్డ్ ఉంది. చంద్రబాబు నేనే ఇంత నాయుడు అసహనం పడుతుంటే ప్రజలకు ఓకే సార్. ఈరోజు బ్యాంకుకు సంబంధించి గృహ రుణాల మీద వడ్డీ 6 నుంచి 7% తగ్గింది. దీనికి మరి ఏంటి ఏమన్నాము? రెండవది, ఈరోజు బ్యాంకు నగదు రూపంగా తగ్గించేసి 50% తగ్గించేసి టోటల్ అన్ని నగదు రూపంగా 50% కూడా సాటుగా కాదు పేమెంట్ నేటుగా అని చెప్పేసి A to Z వాడు కొన్నోనికి ఇవ్వకుండా చేస్తే ఇంకెంత లాభం అవుతుంది? అందుకనే ఒక పని మాత్రం చేయాలి కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ మాసం అంతా వచ్చే మాసం అంతా ఆదాయం తగ్గుతుంది. వాళ్ళ అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం చెప్తున్నాం. అదే మేము చెప్పేది, కాంగ్రెస్ పార్టీ చెప్పి అందరూ ఆదుకోవాలి. శిక్షణలను భారతదేశం అల్లకొల్లలో అదే ఆదుకోమంటే అదే ఆదుకోకుండా కొరకు ఇంకా వెసులుబాటు వ్యతిరేకిస్తున్నాం. సంపత్ గారు పేద ప్రజల గురించి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. పేదల కుటుంబం నుంచి వచ్చిండే పేద ప్రజలు లైన్లో ఉండి టీవీలో మీడియా అడిగితే స్పష్టంగా చెప్తున్నారు, మాకు కష్టమైన ఇది మాకు అనుకూలమైన నిర్ణయం అనే విషయాన్ని చాలా స్పష్టంగా టీవీలో గురించి మాట్లాడుతున్నారు. లక్ష్మీనారాయణ గారు ఒక టీవీ ప్రతినిధిగా సంగప్ప గారు ప్రచారం ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడుతున్నా మేము సిద్ధంగా ఉన్నాము. మా ఇబ్బందులు రేపటి ఇబ్బందులు పోతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ కి రెండో విషయం, వారు ప్రజల గురించి మాట్లాడుతారు. నిన్న గుజరాత్ ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయి. ఏది లోకల్ బాడీస్ 123 మున్సిపాలిటీల్లో 107 వచ్చింది. మొన్న బై ఎలక్షన్స్ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలకు కానీ రిజల్ట్స్ వచ్చినాయి. త్రిపురలో కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ కూడా లేదు. లక్ష్మీనారాయణ గారు, తర్వాత గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు మార్నింగ్ కలుద్దాం. స్టే ట్యూన్.